గురుగారు, మనుషుల బంధానికి మోక్షానికి మనసే కారణం అంటారు. దీని అంతరార్థం ఏంటో తెలియజేస్తారా? మన ఏవ మనుష్యానాం బంధకారణ మోక్షయో. ఈ మనుష్యులకి మనస్సే బంధాన్ని కలిగిస్తుంది, మోక్షాన్ని కలిగిస్తుంది. రెండింటికి కూడా కారణం మనస్సే అని వేదాంత శాస్త్రం చెబుతుంది. దాన్నే మన ఆధునిక కవులు కానివ్వండి, చరిత్రకారులు కానివ్వండి, మనసా కవ్వింసకే నన్నిల ఇలా చెప్పి కొంచెం చలనచిత్ర గీతాల్లో వీటిల్లో కూడా రాశారు. అన్నిటికీ కారణం ఎందుకనంటే మనస్సు అనేటువంటిది కోరికల పుట్ట. మనస్సు అనేది ఎక్కడ ఉంటుందో ఆధునిక శాస్త్రజ్ఞులు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తే, శంకర భగవత్పాదుల వారు భ్రూ మధ్యము అని చెప్పారు. మనం బొట్టు ఎక్కడైతే పెట్టుకుంటామో అక్కడే మనస్సు యొక్క స్థానము అని చెప్పారు. ఎందుకంటే విడిగా గనక అనాటమీగా శరీరాన్ని గనక కోస్తే లోపల ఊపిరితిత్తులు ఇలాంటివి కనపడతాయి, కానీ మనస్సు అనేటువంటిది కనపడదు. కానీ మనస్సు అనేది ఉంది. మనస్సు అనేది ఉన్నది అని ఎలా తెలుస్తుంది అని అంటే, ప్రతి వాళ్ళకి ఎవరికి వాళ్ళకి అది అనుభూతం. ఈ జీవి ఈ జన్మ నుంచి మరొక జన్మకి వెళ్ళేటప్పుడు కొంత సామాను తీసుకొని వెళ్తాడు. తనకి సంబంధించినటువంటివి కొన్ని పట్టుకొని వెళ్తాడు. అది ఒక పెట్టెలో పెట్టుకొని వెళ్తాడు ప్రతి జీవి కూడా. వేదాంత శాస్త్రం ఏం చెప్తోందంటే, అవి వేటిల్లో పెట్టుకొని వెళ్తాట అంటే మనస్సులో పెట్టుకొని వెళ్తాట. మనస్సు అనేటువంటి పెట్టెలో ఈ జన్మ అయిపోయిన తర్వాత మనస్సు అనే పెట్టెలో ఈ జన్మలో చేసుకున్నటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలకి సంబంధించిన బీజాలని, చాలా సూక్ష్మంగా ఉన్నటువంటివి సూక్ష్మ వాసనలు అంటారు, వాటిని మనస్సులో పెట్టుకొని వెళ్తాడు. అందుకే ఈ లోకంలో కొందరిని మనం చూస్తూ ఉంటే వాళ్ళు ఎప్పటి నుంచో మనకి పరిచయం ఉన్నటువంటి వాళ్ళలాగా కనిపిస్తారు. కొందరిని చూస్తూ ఉంటే వాళ్ళు మనకేమీ హాని చెయ్యరు, కానీ వాళ్ళతోటి శత్రుత్వానికి దిగాలనిపిస్తుంది. ఎందుకంటే పూర్వజన్మలో వాళ్ళకి మనకి మధ్య శత్రుత్వం అనేది ఉన్నది కాబట్టి ఈ జన్మలో ఆ వ్యక్తిని చూడటంతో మళ్ళీ శత్రుత్వ భావన వస్తుంది. పూర్వజన్మలో వాళ్ళకి మనకి మధ్య మిత్రత్వం ఉంది కాబట్టి కొంతమందిని చూడటంతో ఆత్మీయత భావం వస్తుంది. కాబట్టి మన ఏవ, మళ్ళీ మొదటికి వస్తున్నాను, మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో. బంధం కలిగించాలి అనన్నా మనస్సే. నా మనస్సు నీకు ఇచ్చేసానని చెప్పి ఆధునిక కవులు చెప్తుంటారు చూడండి. అంటే తన మనస్సును ఎదుటి వాళ్ళకి ఇవ్వటం అనంటే సర్వస్వాన్ని అర్పించటము అని. అదంత తేలిక కాదు. మనస్సును ఇవ్వటము అని అంటే మళ్ళీ మాట వరకే కానీ లోపల వెంటనే కోరిక వచ్చి కూర్చుంటుంది. కోరిక రావటంతో దాన్ని మనస్సు అంటారు. మనస్సుకు నిర్వచనం ఏంటంటే సంకల్ప వికల్పాలని, సంకల్ప వికల్పాత్మకమైనది మనస్సు అంటారు. అది దాన్ని స్తంభింప చేయగలిగితే అప్పుడు మోక్షం. దాన్ని సంకల్ప వికల్పాల కిందే ఉంచగలిగితే ఎప్పటికప్పుడు అది చిక్కుకుంటూ ఉంటుంది. అనుబంధాల మధ్య, ప్రేమల మధ్య, ద్వేషాల మధ్య అది అలాగా బీజాలని పెంచుకుంటూ పోతుంది. రాబోయే జన్మకి సామాను మోసుకెళ్తూనే ఉంటుంది. అందువల్ల ఏం చేయమన్నారంటే మోక్ష స్థితికి తీసుకెళ్ళాలి. మనస్సుని ఆపే, దానికి ఒక్కటే మోక్షం రావాలి అంటే మనస్సుని ఆపటం అని అంటే సంకల్ప వికల్పాత్మకమైన మనస్సుని కోరికలేమీ లేకుండా, అసలు ఏమీ కోరికలు లేకుండా ధ్యాన స్థితికి వెళ్ళిపోవాలి. దానికి కంచి స్వామి వారు చెప్పినటువంటిది మనకి చాలా ఆదరణీయమైనటువంటిది. ధ్యాన స్థితిలో ఉండగలిగితే మనస్సు తన యొక్క చర్యని ఆపివేస్తుంది. అప్పుడు మోక్షం అనేది ప్రతి వాళ్ళకి కలుగుతుంది. మోక్షము అంటే విడుదల. అది ఎక్కడ చనిపోయిన తర్వాత వచ్చేది కాదు, బతికుండగానే ప్రతి వాళ్ళు ఆ మోక్షాన్ని పొందాలి. కాబట్టి మనస్సుని పట్టుకో, మనస్సుని పట్టుకో, మనస్సు యొక్క చర్యల్ని ఆపు, మోక్షం వస్తుంది. ఇది పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాట.